ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఇది, చరిత్ర సృష్టించడం అంటే ఇది. ఫిబ్రవరిలో తెలుగు గడ్డ వైపు ప్రపంచం చూడబోతోంది. ఇస్రో ఏకంగా ఒక రాకెట్ ద్వారా 103 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపబోతోంది. భారతదేశంలో ఏ రాకెట్ అయినా మొదట ఎడ్లబండి లేదా సైకిల్ ఎక్కాల్సిందే అంటూ ఎద్దేవా చేసిన ఆయా దేశాలు ఇప్పుడు మా రాకెట్ రోదసిలోకి ప్రవేశపెట్టమంటూ ఇస్రోకి 100కు పైగా అర్జీ పెట్టుకుని మన శ్రీహరికోట వద్ద క్యూలో నిలబడుతున్నాయి. దీనిని అంటారు ఘన విజయం అని, దీనిని అంటారు చరిత్ర సృష్టించడం అని. దీనికి జరుపుకోవాలి విజయోత్సవాలు. సైకిల్పై, ఎడ్లబండ్లపై, పాడుబడిన మొండి గోడల చర్చనే ప్రయోగశాల. ఇదంతా గతం. ప్రపంచ దేశాల 103 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా ప్రయోగించే స్థాయికి ఎదగటం అసమానం. నభూతో న భవిష్యతి. ప్రపంచ దేశాల యువత అంతా ఈ విషయం చర్చించుకుంటుంటే ప్రయోగం జరుగుతున్న మన సొంత రాష్ట్రంలో దాని ఊసే లేదు. దేశానికి పేరు తెస్తూ దాదాపు 1500 కోట్ల ఆదాయం కూడా తెస్తున్న ఇస్రో శాస్త్రజ్ఞుల ఘనతపై మనం సంబరాలు చేసుకోవాలి. యువత ఇటువైపు దృష్టి పెడితే వారి సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. తల్లిదండ్రులు మరియు అధ్యాపకులు, ఉపాధ్యాయులు దీనిపై ఆసక్తి పెడితే భవిష్యత్తులో మన పిల్లల నుండే అబ్దుల్ కలాంను ఉద్భవిస్తారు. వీటి విజయాలను ఆస్వాదించాల్సిన యువత సినిమా కల్పిత కథల లోకాలలో, భ్రమల లోకాలలో విహరిస్తున్నారు. సినిమా హీరోల పుట్టినరోజులకి, సినిమా రిలీజ్లకి ఫ్లెక్సీలు పెట్టే యువత మన 103 శాటిలైట్ల ఘన విజయానికి ఎన్ని ఫ్లెక్సీలు పెడతారో చూడాలి. ఇలాంటి పోస్టులు యువతలోకి మరింత వెళ్ళాలి. దేశ ప్రయోజనాలు కోరుకునేవారు ఇటువంటి పోస్టులు ఒక్కటైనా పెట్టి ప్రచారం కల్పిస్తారని కోరుకుంటూ, తెలుగు గడ్డపై ఈ ఫ్లెక్సీకి మీ ఫోటోలతో మొట్టమొదటిసారిగా మీ ఊర్లో మీరు వేయించండి. ఇస్రో ప్రపంచ రికార్డు ప్రయోగ సంబరాలు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రయోగం ఇప్పటి నుంచే చేపట్టాలి. యావత్ దేశం గర్వించదగ్గ సంబరాలు. బాణసంచ, యువత బైక్ ర్యాలీలు, ఊరి వాడవాడల బ్యానర్లు, పాఠశాల పిల్లల పాదయాత్రలు. 103 తగ్గుతుంటే చేద్దాం మనం చప్పట్లతో కౌంట్ డౌన్. Like and subscribe Eagle Media Works.